ఇక్కడి నుంచి చూడండి దుబాయ్ ఎంత భలే కనిపించేస్తుంది. కార్లో వెళ్తున్నప్పుడు చూస్తే ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్లా కనిపించేవి, కానీ ఇంత పైనుంచి చూస్తుంటే అవే చిన్న చిన్న బిల్డింగ్లా కనిపిస్తున్నాయి. భలే ఉంది చూడటానికి. వచ్చేసి ఇదంతా దుబాయ్ మాలే. మనం కింద దుబాయ్ మాల్ ఎలా ఉంటుందో చూడడం తప్ప పైనుంచి ఫస్ట్ టైం ఇలా చూడటం. మా వాళ్ళంతా చూడండి దుబాయ్ సిటీని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక్కడ చాలాసేపు గడిపాము మేము. ఎంత బాగుందంటే చూడడానికి. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా. ఫుల్ ఎక్సైట్మెంట్ అన్నమాట అది. వెళ్ళేసరికి ఇంకా ఫీలింగ్ చెప్పలేం మాటల్లో. అంత బాగుంది చూడడానికి. చూడండి దుబాయ్ సిటీ అంత భలే కనిపిస్తుంది. నేను మాత్రం ఫుల్ షాక్, నేనైనా వెళ్ళింది అని. ఇప్పుడు వచ్చేసి మీకు డౌట్ వస్తుంది కదా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది ఈ ఫుల్ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. మరి ఆల్రెడీ తమిళ చూసిన వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియో ఏంటని. మాకు క్లారిటీ వచ్చిందిలే అమ్మ, నువ్వు ఎక్కువ చేయకని అనకండి ప్లీజ్. ఇప్పుడు వచ్చి మనం ఫుల్ వీడియో చేద్దాం. హాయ్ అండి, ఇలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము బుర్జ్ ఖలీఫా చూడటానికి వెళ్తున్నాం. అక్క వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన ట్రిప్లో ఇది కూడా ఉంది. అక్క వాళ్ళు వచ్చింది మే నెలలో. మేమంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను వీడియోస్ మాత్రం చాలా లేట్గా పెడుతున్నా. వీడియోస్ అన్ని వెంటనే పెడితే అస్సలు వ్యూస్ రావు, అందుకే చాలా లేట్గా పెడుతున్నా అనమాట. నేను మా పిల్లలంతా వెనకాల కూర్చున్నారు. హాయ్ చెప్పమంటే మా వాడు నీరసంగా ఉన్నానని యాక్ట్ చేస్తున్నాడు. మేము మా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. వీకెండ్ రోజుల్లో వెళ్ళాం. సాటర్డే రోజు అన్నమాట. ఒకటే రోజు 3 ప్లేసెస్ తిరిగాం. ఏంటంటే దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ ఖలీఫా, వ్యూ బిల్డింగ్ 3 ఒకటే రోజు చూసాం. బాగా హైయెస్ట్ బిల్డింగ్స్ అన్నీ ఒకటే రోజు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఈ రోజు ట్రిప్ అయితే మేము అస్సలు మర్చిపోలేం. చాలా బాగా జరిగింది. దుబాయ్లో ఏ ప్లేస్ నుంచి చూసినా బుర్జ్ ఖలీఫా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడండి అదిగో దూరంగా కనిపిస్తుంది. రూమ్ నుండి అయితే 40 మినిట్స్ పడుతుంది మాకు. వెళ్తున్నాం అన్నమాట మేము. ఇదంతా వెళ్ళే దారే మొత్తం. దీనికి ఎలా వెళ్ళాలి ఏంటి, టికెట్ ప్రైస్ ఎంత అన్నదంతా ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా తమ్ముడు మన ఛానల్లో ఉన్న అందరికీ హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు వచ్చి కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. మనం బుర్జ్ ఖలీఫాలో కార్ పార్కింగ్ చేయడానికి ఉండదు. అంటే ఓన్లీ అందులో ఉండే వాళ్ళకి, రిచ్ పీపుల్స్కి మాత్రమే ఉంటుంది పార్కింగ్. నాకు తెలిసి ఆ విషయంలో క్లారిటీ లేదు ఇంకా నాకు. దుబాయ్ మాల్లో పార్కింగ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. దుబాయ్ మాల్ నుండే ఎంట్రన్స్ కూడా మనకి. అక్కడ పెద్ద పెద్ద విఐపీస్కి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది బుర్జ్ ఖలీఫా దగ్గరికి. మనం ఎంత వాళ్ళ ముందు. ఇప్పుడు వచ్చి మేము దుబాయ్ మాల్లో కార్ పార్కింగ్ చేసాం. ఇక్కడ కూడా చాలా కష్టం కార్ పార్కింగ్ దొరకడం. కార్ పార్కింగ్ చేసిన తర్వాత కూడా మనం ఎక్కడ కార్ పెట్టామన్నది ఫోటో తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా మర్చిపోతాం. ఇది వచ్చేసి 10 ఫ్లోర్స్ ఉంటుంది పార్కింగే. మళ్ళీ మన కార్ పార్కింగ్ చేసింది ఏ ప్లేస్ అనేది ఇక్కడ కూడా కొంచెం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే మనం కారు వెతుక్కోకర లేకుండా ఉంటుంది తిరిగి వచ్చేటప్పటికి. మేము మార్నింగ్ పెడితే కారు ఇక్కడ ఈవినింగ్ వచ్చాం తిరిగి వచ్చేసి. లోపల వచ్చేసి దుబాయ్ మాల్ చూడడానికి చాలా బాగుంటుంది. అసలు ఎన్ని షాప్స్ ఉంటాయో బీభత్సంగా చేయొచ్చు మన షాపింగ్, కానీ కాస్ట్లీ మాత్రం ఎక్కువ ఉంటాయి. మన రేంజ్ కాదులేండి, మనం చాలా తక్కువ ఇందులో అస్సలు కొనము. ఇప్పుడు వచ్చేసి మనకి బుర్జ్ ఖలీఫాకి వెళ్ళే దారి అనేసి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ దుబాయ్ మాల్లో నుంచే వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ తెలియకపోతే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు మనం. మేము వెళ్ళింది వీకెండే కానీ జనం అయితే అస్సలు లేరు. అంటే టూరిస్టులు తక్కువ వచ్చే రోజులు కదా మే నెల అంటే, అందుకు చాలా తక్కువ ఉన్నారు. లేదంటే ఇక్కడ ఫుల్ లైన్స్ ఉంటాయి. ఇదిగోండి మా హస్బెండ్ టికెట్స్ తీసుకొచ్చారు. టికెట్స్ వచ్చి ఎంత అంటే మేము వ్యూ బిల్డింగ్ చూడడానికి దీనికి కలిపి తీసుకున్నాం. 260 దిరమ్స్ తీసుకున్నారు దుబాయ్ మనీ. అంటే ఇండియాలో 6,240 రూపాయలు. లేదు ఓన్లీ బుర్జ్ ఖలీఫా ఒకటే చూడడానికి అంటే 180 దిరమ్స్ అలా తీసుకుంటారు. 179 దిరమ్స్. ఇండియా మనీ వచ్చేసి 4,296 అవుతుంది. ఇదంతా మనకి లోపలికి వెళ్ళే దారి మాట. ఇలా లైన్స్ ఇవన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి మామూలుగా టూరిస్టులు వచ్చే టైంలో. ఇప్పుడు లేరు కాబట్టి చాలా తక్కువ.
బయట మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి పంపిస్తారు. అక్కడ చెక్ చేసే దగ్గర వీడియో తీయకూడదు, అందుకని తీయలేదన్నమాట. మనకి ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో చెకింగ్ సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బుర్జ్ ఖలీఫా ఒకటి చిన్నది పెట్టారు, అదంతా గ్లాస్ మాట. అదంతా మనం చూసుకుంటూ ఆ బుర్జ్ ఖలీఫా దగ్గర సరదాగా ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్తున్నాము. అంటే ఒక ఫ్లోర్కి ఎస్కలేటర్ పైన వెళ్ళాలన్నమాట. మనం వెళ్ళిన తర్వాత నుంచి మనం బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది, అలా వెళ్ళాలి. భలే ఎగ్జైట్గా ఉన్నాం మేము. వచ్చేసి టికెట్స్ చూసినప్పుడే మాకు భలే ఎగ్జైట్ అయిపోయాం, ఎందుకంటే వరల్డ్లోనే ది బెస్ట్ 1 బిల్డింగ్ ఎక్కుతున్నామని. అంటే ప్రపంచంలోనే ఒకే ఒక్క బిల్డింగ్ పెద్దది, అది కూడా బుర్జ్ ఖలీఫా దుబాయ్లోనే ఉంది. అదే మేము ఇప్పుడు ఎక్కుతున్నాం, అందుకు ఫుల్ ఎగ్జైట్ మాట. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యి ఏ ఇయర్కి పూర్తయింది ఏంటి అన్నది అంతా కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. దీన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి వీళ్ళు 2004 సంవత్సరంలో అనుకుంటే స్టార్ట్ చేశారు. 2004 సంవత్సరంలో స్టార్ట్ చేశారు, అంటే 6 ఇయర్స్ పట్టింది. అది ఏ ఇయర్కి ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యింది అదంతా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారన్నమాట. టోటల్గా అయితే 2010 జనవరి 4వ తారీఖున ఓపెన్ అయిందన్నమాట. ఇది 2010 జనవరి 4న. అప్పటి నుంచి టూరిస్టులు ఇంకా లోకల్ వాళ్ళు అందరూ దీనిపైన ఎక్కి చూడటము, ఇందులో ఫ్లాట్స్ తీసుకోవడం, రెస్టారెంట్స్. ఇందులో ఫ్లాట్లు వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి అంటే అపార్ట్మెంట్స్ 900 అపార్ట్మెంట్స్ ఉన్నాయంట. ఇందులో 304 హోటల్స్ ఉన్నాయంట ఇందులో. చాలా షాక్ నేను వచ్చేసి. ఇది మీటర్స్ లెక్కన అయితేనే 8 మీటర్స్ అంటే 828 మీటర్స్, అంటే 1 కిలోమీటర్ లెక్క ఉంటుందంట బిల్డింగ్. మనకి కిలోమీటర్స్ ఉంటాయి కదా అలాగా. ఫీట్ వచ్చేసి 2717 ఫీట్. చాలా హైయెస్ట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా. దీన్ని కూడా వీళ్ళు బీట్ చేయడానికి, అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రపంచంలోనే ఒకటి పెద్ద బిల్డింగ్ దుబాయ్లోనే ఉంది, మళ్ళీ దీన్ని క్రాస్ చేసేది బిల్డింగ్ వీళ్ళే ఇక్కడ కడుతున్నారు అనేసి విన్నాను నేను. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. అది లోపలికి వెళ్ళే దారి. అటుపక్క నుంచి వస్తున్నారు కదా, అది బయటకు వచ్చే దారి. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్లకు మాత్రం ఎక్కడ లోటు ఉండదు. అస్సలు ఎంత కాస్ట్ ఉంటాయంటే టూ మచ్ ఉంటాయి. వీలైనంత వరకు బయటే కొనుక్కుని వెళ్ళాలి, లోపల మనం తట్టుకోలేమన్నమాట. ఇప్పుడు వచ్చి మనం లిఫ్ట్ ఎక్కుతున్నాం. లిఫ్ట్ వచ్చి ఎంత స్పీడ్గా వెళ్తుందంటే సెకండ్కి ఒక ఫ్లోర్ వెళ్ళిపోతుంది నిజంగా. మేము వెళ్ళింది 124, 125 ఫ్లోర్స్కి వెళ్ళామన్నమాట. చూడండి లిఫ్ట్ ఎంత స్పీడ్గా వెళ్తుందో, నేను షాక్. నా ఫోన్ క్వాలిటీకి అసలు ముందు అది కనిపించలేదు కూడా నెంబర్స్. చూడండి 1 సెకండ్ అంతే ఫ్లోర్కి వచ్చి. చెవులు మామూలుగా మూసిపోలేదు, చాలా దారుణంగా మూసిపోయినమాట చెవులు. మనల్ని వచ్చేసి 124 నుంచి 125 వరకు తిరగవచ్చు అన్నమాట. అంటే 2 ఫ్లోర్స్. అది గ్లాస్ సైడ్ ఒకటి ఓపెన్ ఉంటుంది, అక్కడ మనం తిరగాలి. ఫస్ట్ వచ్చి 125 ఫ్లోర్లో మనల్ని దింపేశారు. అక్కడి నుంచి కిందకి స్టెప్స్ ఉన్నాయన్నమాట 124కి. మళ్ళీ ఆ స్టెప్స్ మీద నుంచి తిరగాలి. ఇక్కడ నేను ఫుల్ ఎగ్జైట్, మేము బుర్జ్ ఖలీఫా ఎక్కేసాము అనేసి. సేమ్ వాయిస్ పెట్టాలి అంటే పక్కన జనాలు గొడవలు మామూలుగా లేవు, అందుకని పెట్టలా. చూడండి రోడ్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఫుల్ ఎగ్జైటింగ్. నేను మాత్రం నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఆ రోజు డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి లేదు, అంత గొడవ కింద ఉంది, అదంతా అసలు పెట్టలేము. అందుకే నేను వేరేగా వాయిస్ ఇచ్చుకుంటున్నాను అనమాట. చూడండి దుబాయ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనిపించేస్తున్నాయి. ఇంకా చాలా ఉంది వీళ్ళకి నేల బిల్డింగ్స్ కట్టుకోవాలంటే. ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే వ్యూ బిల్డింగ్. ఆల్రెడీ ఈ బిల్డింగ్ సంబంధించి వీడియో పెట్టాను. మా తమ్ముడు మా బాను గ్లాస్ పైన పడుకుని ఉన్న వీడియో పెట్టాను కదా, అది ఈ బిల్డింగ్ అదే. ఈ వీడియో క్లిప్ నేను ఆ వీడియోలో యాడ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేది ఏ బిల్డింగ్ అన్నది. ఈ వీడియో క్లిప్ ఒకటి నేను తీసాను అన్న విషయమే మర్చిపోయాను ఆ వీడియో పెట్టినప్పుడు. ఈ బిల్డింగ్ కూడా ఎక్కామట మేము. ఒకటే రోజు 3 ఎక్కాము. దుబాయ్ ఫ్రేమ్ ఒకటి, ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా, 3 ఒకటే రోజు ఎక్కాము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు మనం ప్రపంచంలోనే పెద్దదైన బిల్డింగ్ ఎక్కాము అని చెప్తున్నాను కదా, ఇదొక వింత. ఆల్రెడీ మీకు ఇంకొక వింత చూపిస్తాను చూడండి. రెడీ అవుతుంది దుబాయ్లో. ఇది వచ్చేసి దూరంగా కనిపిస్తుంది కదా ఇసుక, మీకు కొంచెం ప్లేసెస్లో పూడ్చినట్లుగా అలా కనిపిస్తుంది కదా. నేను నా ఫోన్తో జూమ్ చేస్తే అలా కనిపిస్తుంది. అది వచ్చేసి ఏంటనుకుంటున్నారు మీరు? వరల్డ్ మ్యాప్లా బిల్డింగ్స్ కట్టి రెడీ చేస్తున్నారు ఇక్కడ. అది నేను షాక్.
అది చాలా రోజులైంది స్టార్ట్ చేసి. ఇప్పటికైతే అలా ఇసుక పోడ్చడం వరకు అయ్యింది. సముద్రం పైన ఎలా కడుతున్నారో చూడండి. సముద్రం అంటే ఏ రేంజ్లో ఉంటుంది, దానిపైన బిల్డింగ్స్ కట్టేస్తున్నారు వీళ్ళు. వరల్డ్ మ్యాప్ రెడీ అవుతుందంట. ఫ్యూచర్లో ఎలా రెడీ అవుతుంది ఏంటి చూద్దాం. మనం కూడా ఎవరమైనా ఒక్కొక్కటి బిల్డింగ్ కొనుక్కుందాం అక్కడ. ఎప్పుడు ఇలా ఉండమేనా మనం, అలాంటి ప్లేసెస్లో కూడా కొనుక్కోవాలి, ట్రై చేద్దాం. బుర్జ్ ఖలీఫా ఎక్కామంటానికి జస్ట్ ఏదో ఇలా కనిపిస్తుంది, అది వీడియో చేశాను. మనం దూరం నుంచి చూస్తే అదిగో బుర్జ్ ఖలీఫా, అదిగో బుర్జ్ ఖలీఫా అని చూస్తాం. ఎక్కిన తర్వాత ఇలా చూసే ఆనందపడాలి. అది ఎక్కామని క్లారిటీ మనకి నిజంగా. దుబాయ్ మాల్లో నుంచే దీనికి ఎంట్రన్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను. డైరెక్ట్ దీని దగ్గర నుంచి ఎంట్రన్స్ మనకు వచ్చేసి ఉండదు. ఆ దూరంగా వాటర్ కనిపిస్తుంది చూసారా మీకు, అది సముద్రం దగ్గర నుంచి ఉంది. నేను ఆ సముద్రం దగ్గర నుంచి వాటర్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇది వచ్చేసి గుడి దగ్గర ఒక వాటర్ అంటే సముద్రం పాయ అంటారు, లాక్కొచ్చారు అనేసి. అదే ఇది అనుకున్నా. మా హస్బెండ్ వచ్చి అది ఇది కాదు, ఇది వేరే అంటున్నారు. నాకు కూడా కరెక్ట్గా తెలియదు, మీకు ఎవరికైనా కరెక్ట్గా తెలిస్తే చెప్పండి. ఇది చూడండి, అక్కడి నుంచి ఇలా దుబాయ్ సిటీ మధ్యలోంచి వెనక్కి వచ్చింది బుర్జ్ ఖలీఫా సైడ్. చూడడానికి భలే ఉంది. దీనిది తర్వాత క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. పైన చూడండి ముగ్గులెట్టేశారు సీలింగ్కి, చూడడానికి బాగా అనిపించింది. ఇది కూడా ఇక్కడ వచ్చేసి ఇలా జూమ్ చేసి చూసేవి ఒక 2-3 పెట్టారన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. బాను వచ్చి కింద ఉన్న కార్లను చూస్తున్నాడు అనమాట ఇందులో జూమ్ చేసి. ఇంకా నైట్ టైం సిటీ ఎలా ఉంటుందో అవంతా కనిపిస్తుంది. వాళ్ళ పెద్దవని పిలిచేసి మరీ చూపించేస్తున్నాడు వీడు. ఇక్కడ కార్లను చూపించేవాడు, కింద కార్ ఎక్కడ ఉందో చెప్పండి అనేసి చిన్న సైజు గేమ్ ఒకటి పెట్టాడు వీళ్ళందరికీ అన్నమాట. చాలా బాగా కనిపిస్తున్నాయి. కింద ఏ కలర్ కార్ ఉన్నది అన్నది ఇందులో మనకి క్లారిటీగా కనిపిస్తుంది. తర్వాత మా హస్బెండ్ చూస్తున్నారు. చాలా పెట్టారన్నమాట ఇలాంటివి, ఒక 4-5 పెట్టారు 125 ఫ్లోర్స్లోను. మళ్ళీ మనం 124కి దిగాలి అంటే లిఫ్ట్లో కాదు, స్టెప్స్ పెట్టారన్నమాట. స్టెప్స్ మీద నుంచే వెళ్ళాలి. ఇక్కడ వచ్చి మనకి బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తే వాటర్ ఫౌంటైన్ వస్తుంది. నైట్ టైం వేస్తారు, లైటింగ్స్ వచ్చి వాటర్ డాన్స్ చేసినట్లు పెడతారు. అది ఇది మాట. ఇక్కడ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా అవి. ఇది ఇప్పుడు వచ్చేసి క్లోజ్ అయింది, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇదే మోడల్ ఉంది వాటర్ పైకి వచ్చేది. ఆ మోడల్ మార్చడానికని ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తారన్నమాట. కొత్తగా రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్లో మళ్ళీ ఓపెన్ అవుతుంది అనేసి చెప్పారన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ఆల్రెడీ నా ఛానల్లో నేను పెట్టింది ఫస్ట్ వీడియో వచ్చేసి ఈ వాటర్ డాన్స్ చేసేదే పెట్టాను నేను. చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ పక్కన గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్, అదంతా దుబాయ్ మాలే. మనం అక్కడే కార్ పార్కింగ్ చేసి వచ్చాం పైకి. దుబాయ్ సిటీ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. 125వ ఫ్లోర్లో ఉన్నామంటే ఆ మాత్రం కనిపిస్తుంది కదండి. మొత్తం అన్ని బిల్డింగ్లు ఏదో ఒక అగ్గిపెట్టి మీద ఇంకో అగ్గిపెట్టి నిలబెట్టేసినట్లు ఉన్నాయి. నిజంగా చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు అగ్గిపెట్టల మీద అగ్గిపెట్టలు నిలబెట్టినట్టు కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్స్. వామ్మో ఎంత బాగుందో చూస్తుంటే. నైట్ టైం చూస్తే ఇంకోలా ఉంటుంది ఫీలింగ్. దీనికి కూడా రేట్లు ఉంటాయండి. నైట్ టైం చూసేది ఒక రేటు, డే టైం చూసేది ఒక రేటు. మార్నింగ్ 11 లోపు వస్తే మనకి ఒక 30 దిరమ్స్ తగ్గుతాయి. నేను ఆల్రెడీ ఇది 180 దిరమ్స్ చెప్పాను కదా, 180 దిరమ్స్ చెప్పాను. ఒక 30 దిరమ్స్ తగ్గుతాయి 11 లోపు వస్తే. 11 దాటి వెళ్తే ఖచ్చితంగా 150 దిరమ్స్ అవుతాయి. మేము వచ్చేసి కాంబో తీసుకున్నాం కదా, అందుకు కొంచెం రేట్ వేరేగా వస్తుంది. ఇందులో వచ్చి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. నిజంగా మనకు వచ్చేటప్పుడు ఓన్లీ 2 అవర్స్ అని చెప్పారు, కానీ అంతకంటే ఎక్కువసేపే ఉంటున్నారు చాలామంది. మేము 2 అవర్స్ పూర్తిగా లేము, అంటే ఒకటే రోజు 3 ప్లాన్ చేసుకున్నాం వల్ల టైం సరిపోదేమో అని వెళ్ళిపోయాం అన్నమాట. మన సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి పంపించేయడం అలా ఏం లేదన్నమాట. బాగానే ఉంది లోపల. కానీ మన ఫుడ్ అదే అలౌ లేదు. అంటే పిల్లలు ఉన్నవాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ అంతవరకు ఓన్లీ అంతే అలౌ. ఫుడ్ అది ఏం తీసుకెళ్ళడానికి లేదు. లోపలైతే అసలు కూర్చోవడానికి లేదండి. వీలైనంత వరకు నుంచొని ఉండడమే. ఆ బిల్డింగ్స్ వెనకాల నుండి వాటర్ వచ్చింది కదా, ఇంతకుముందు చూపించాను మీకు. ఆ వాటర్ మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో అసలు అర్థం కాలేదు. మనకి 124, 125 ఫ్లోర్స్లో మధ్యలో రెస్టారెంట్స్, షాప్స్ అలా ఉన్నవి. చుట్టూరు గ్లాస్ ఉందన్నమాట. ఆ గ్లాస్ చుట్టూరు తిరుగుతూ మనం దుబాయ్ సిటీ చూడాలి. ఆ 2 ఫ్లోర్స్లో అలా ఉంది. మిగతా ఫ్లోర్స్ వచ్చేసి హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకా చాలా చాలా రిచ్ పీపుల్స్కి సంబంధించి ఉంటాయి. అందులో మనం అన్నీ తిరగడానికి లేదు. అదంతా దుబాయ్ మాల్ అన్నమాట ఇప్పటి వరకు చూపించింది.
ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా గ్లాస్ కనిపిస్తుంది చూసారా. మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం, అంటే 124 ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నది 125. అమ్మో భలే అనిపించింది ఇప్పటి వరకును. ఈ కింద ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇక్కడ ఒక స్టెప్స్ ఇచ్చారు, దిక్కుంటూ వెళ్ళటమే. చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఇచ్చారు, దిగడం చాలా కష్టంగా ఉంది. దీనికి లిఫ్ట్ అది ఉండదు, ఈ స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి. ఇలా వచ్చామన్నమాట మనం పైనుంచి. ఇక్కడ కూడా కెఫ్టేరియా ఉంది. డబ్బులు మాత్రం చాలా ఎక్కువ పెట్టారు, రేట్ వచ్చేసి. ఇక్కడ నుంచి కూడా సేమ్ అలా కనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కటే ఫ్లోర్ డిస్టెన్స్ అంతే కదా, పైన కింద అంతే ఈ ఫ్లోర్స్. నాకు వచ్చి ఈ వ్యూ బిల్డింగ్ గురించి అసలు తెలియదు. చూడడానికి వెళ్ళి షాక్ అయ్యాను, చాలా బాగుంది. ఇది కూడా దుబాయ్ మాల్లో నుండే వెళ్ళాలన్నమాట. ఆ బిల్డింగ్కి వెళ్ళాం. అక్కడ చూసారా మెట్రో స్టేషన్ కనిపిస్తుంది, అక్కడి నుంచి ఎంట్రన్స్ అవ్వాలి. ఇలా మనకి సిమెంట్ కలర్లో రోడ్ మధ్యలో కూడా కనిపిస్తుంది చూసారా. దుబాయ్ మాల్ నుంచి అలా వెళ్ళామన్నమాట మేము. మెట్రో స్టేషన్కి దుబాయ్ మాల్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. అలా బాక్స్లా కనిపిస్తుంది రోడ్డు పైనుంచి. అదంతా నడుచుకుంటూ మేము ఆ బిల్డింగ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చి మన ఫొటోస్ దిగడానికి ఇలా ఒక ప్లేస్ పెట్టారు. కింద కూడా మనకి అది గ్లాస్ టైపే, దానిపైన నడుస్తుంటే మనకి బ్రేక్ అయిన సౌండ్ వస్తుంది. ఆ వీడియో నేను తీయటం మర్చిపోయాను, అది తీయలేదన్నమాట. బాగా అక్కడికి వచ్చినప్పుడు చిన్న వీడియో ఒకటి తీసుకున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి మనకి లోపల గిఫ్ట్ ఐటమ్స్ మొత్తం ఉంటాయి. బుర్జ్ ఖలీఫా చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా కాస్ట్ ఉంది. 130 దిర్హమ్స్ అలా పెట్టారు. అంటే చూడండి, మనం ఎంట్రీ టికెట్ ప్రైజు ఇంకా బొమ్మల ప్రైజు ఈక్వల్గా పెట్టేశారు. ఇవే బొమ్మలు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మీనా బజార్లో దొరుకుతాయి, అక్కడ చాలా తక్కువ రేట్ ఉంటాయి, అక్కడ కొనుక్కోండి అని. ఇక్కడ కొనడం మన వల్ల అస్సలు కాదు. ఈ మిషన్స్ వచ్చేసి ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి, మన డబ్బులు వేస్ట్ తప్ప. అదేదో చిన్న కాయిన్ పడేస్తారు అంతే. మా వాళ్ళు చూడండి ఇంకా ఎంత హైట్ ఉందని చూస్తున్నారు. ఇంకా చాలా హైట్ ఉంది. మొత్తం అన్ని ఫ్లోర్కి మనకు ఎలా ఉండదన్నమాట. మనకు వచ్చేసి 124, 125 వరకే. ఇంకా 140 వరకు కూడా ఉంది కొంచెం, అది ఇంకా కాస్ట్ ఎక్కువ. బాగా పైకి అంటే ఇప్పుడు ఇంకా బాగా పైకి అంటే లాస్ట్ వచ్చేసి 163 ఫ్లోర్స్. ఇది మొత్తం 163 ఫ్లోర్ వరకు ఇప్పుడు వరకు వచ్చి 5 మెంబర్స్ మాత్రమే ఎక్కారు. వాళ్ళకి కావాలి మేము హైయెస్ట్ బిల్డింగ్ ఎక్కాము అని అనిపించుకోవాలని ఎక్కిన వాళ్ళమాట. లేడీస్లో ఒక్క అమ్మాయి, ఎమిరేట్స్లో చేసే అమ్మాయి ఎక్కింది. అవి వీడియోస్ చూస్తే చాలా ఎగ్జైట్ అయిపోతాం మనం, అమ్మ బాబాయ్ ఎలా ఎక్కారా అని షాక్ నేను వచ్చేసి ఆ వీడియోస్ చూస్తేనే. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు వచ్చి ఇక్కడ వరకు వచ్చాక ఫొటోస్ వీడియో దిగపోతే ఎలా మరి, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నమాట. బాగా వచ్చి పెళ్ళికడుకులో కూర్చున్నాడు అనేసి ఏడిపిస్తున్నారు వాళ్ళ నాన్నవాడిని. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ మాత్రం, చాలా బాగా దిగాము. మేము వెళ్ళాము అంటే ఆ మాత్రం ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటాము. దూరంగా చూడండి సముద్రం ఎలా కనిపిస్తుందో. మీకు ఆల్రెడీ చూపించాను కదా, సముద్రంలో వరల్డ్ మ్యాప్లా బిల్డింగ్స్ కడుతున్నారని. సేమ్ మనకి వరల్డ్ మ్యాప్ వచ్చేలా బిల్డింగ్స్ కడుతున్నారు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా క్లారిటీ లేకపోతే గూగుల్లో కొట్టి చూడండి, తప్పకుండా వస్తుంది మీకు అది. మా తమ్ముడు చూడండి ఇక్కడ ఫోజులు ఇస్తున్నాడు బిల్డింగ్స్ పక్కన నుంచి. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ పదం నేను చాలాసార్లు వాడుంటాను ఈ వీడియో మొత్తంలో. ఇప్పుడు వచ్చేసి తిరిగి వెళ్ళిపోతున్నమాట కిందకి. లిఫ్ట్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుందండి. చెవులు వచ్చి మామూలుగా మూసిపోవట్లేదు, చాలా దారుణంగా మూసిపోతున్నాయి. అంత స్పీడ్ వెళ్తే ఆ మాత్రం చెవులు నిజంగా మూసిపోతాయి. నేను ఫస్ట్ టైం అలా ఫేస్ చేయడం. ఈరోజు మేము 3 బిల్డింగ్స్ ఎక్కామన్నాం కదా, ఒకటి వ్యూ బిల్డింగ్, దుబాయ్ ఫ్రేమ్, ఇది 3 కూడా అలానే ఉన్నాయి. లిఫ్ట్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. చూడండి బుర్జ్ ఖలీఫా మనకు ఒక సైడ్ కొంచెం గ్లాస్ కనిపిస్తుంది, అది కింద నుంచి చూడడమే. ఫస్ట్ టైం ఎక్కాము, ఎక్కిన తర్వాత పక్క నుంచి ఎలా వస్తుందా ఎలా కనిపిస్తుందా అన్నది కనిపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ కూడా వాళ్ళే దగ్గరుండి మరి ఎక్కిస్తున్నారు మనల్ని. ఇప్పుడు 120 ఫ్లోర్లో ఉన్నాం కదా మేము, అక్కడి నుంచి కిందకి వెళ్తున్నాం. చాలా వేగంగా వెళ్తుంది లిఫ్ట్ చూడండి. నేను ఇంకా ఇక్కడ స్పీడ్ కూడా పెట్టలే, వీడియో ఎలా తీసానో అలానే పెట్టేశాను. చూడండి అమ్మ బాబా ఎంత స్పీడ్ వెళ్తుందో లిఫ్ట్. నిజంగా వీళ్ళ తెలివి బుర్ర ఏంటో దేవుడా అనిపించింది. ఈ బిల్డింగ్ అంతా కట్టడానికి కష్టపడ్డ వాళ్ళ పిక్చర్స్ అవి ముందు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. వాళ్ళంతా ఎంత తెలివైన వాళ్ళ అనిపించింది నాకు. లిఫ్టే ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఇంకా లోపల రెస్టారెంట్స్ అవి ఎలా ఉన్నాయా అనిపించిందా నాకు. మనం అవన్నీ చూడడానికి వెళ్ళే రేంజ్ కాదులేండి. నేను వచ్చేసి
ఈ బుర్జ్ ఖలీఫాని ఎప్పుడు ఎక్కుతానా అనుకునేదాన్ని. సరే ఇప్పటికైతే అయ్యింది. మేము వచ్చి దుబాయ్ నుంచి ఇంకా ఇండియా వెళ్ళిపోతాం, దుబాయ్ ఇంకా తిరిగి రాము అనుకున్నప్పుడు ఎక్కాలి ఈ బుర్జ్ ఖలీఫా అనుకున్నాం మేము. కానీ అక్కలు రావడం వల్ల ముందే ఎక్కేసాము. ఇక్కడ వచ్చేసి మనకి బయటికి వెళ్ళిపోయే దారి. ఈ ప్లేస్లో వచ్చి ఒక్క పర్సనే ఎక్కాలంట. డోర్ ఇలా రౌండ్గా తిరుగుద్ది చూడండి, అదేమాట ఒక్క పర్సనే వెళ్ళాలంట, ఇద్దరు కూడా వెళ్ళకూడదని చెప్పారు. బాను చూడండి ఎంత దూలోడో, రాకుండా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు వాళ్ళ అబద్ధమ్మాళ్ళు ఉన్న సైడు. అందరిని అడుగుతున్నాను అన్నమాట మా వాళ్ళని, ఎలా ఉంది మీరు ఫుల్ ఎంజాయ్ చేశారా అని. అందరూ మా వాళ్ళు బాగుంది అని చెప్తున్నారు అన్నమాట. అక్క కూడా బాగుందని చెప్తుంది చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తాం ట్రిప్ వచ్చేసి మేమందరం వచ్చేసిన తర్వాత ఈ కింద ఎలా ఉంది అంటే ఇక్కడ రెడీ చేసింది బుర్జ్ ఖలీఫా రెడీ చేసినప్పుడు ఏమేమి వస్తువులు వాడారు, లైటింగ్స్ ఏం వాడారు దీనికి, అదంతా ఉందన్నమాట. పైన అసలు కూర్చోవడానికి లేదన్నాను కదా, పాపం కిందకు వచ్చేసరికి వీళ్ళకి నీరసాలు వచ్చేసాయి, కూర్చున్నారన్నమాట. మామూలుగా లేదు పైన క్రౌడ్. ఈ రోజుల్లోనే ఎలా ఉందంటే జనం బాగా, టూరిస్టులు నవంబర్ టు మార్చ్ వస్తారు, అప్పుడైతే ఇంకా ఎక్కువ వస్తారు. ఇది మనకి ఇప్పుడు బిల్డింగ్ కట్టడానికి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు అవంతా చూపిస్తున్నారు అన్నమాట. ఇలా చిన్న చిన్న బొమ్మల రూపంలోను. మనకి ఇలాంటి మెయిన్ పెద్ద ప్లేసెస్ చూడడానికి వెళ్ళినప్పుడు టైం చాలా పడుతుంది. మీరు టైం లోపు అయిపోవాలి అలా ఇలా అస్సలు ప్లాన్ చేసుకోవద్దు, టైం ఎక్కువే పడుతుంది. టూరిస్టులు వచ్చే టైంలో అయితే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు ఇంకా టూరిస్టులు లేని వల్ల మాకు త్వరగానే అయ్యింది. మేమే ఎక్కువసేపు అక్కడ ఉన్నాము. నేను వీడియో తీసుకోవాలి కదా, అందుకని మా వాళ్ళు కూడా అదంతా చూస్తూ ఉన్నారు. అందుకని ఇది చూడండి ఏ సంవత్సరంలో ఎంతంత హైట్ పెరిగిందో అవంతా పెట్టారన్నమాట. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇది వీడియో చేసుకునే వాళ్ళు. మొత్తం టోటల్గా అయితే ఇది స్టార్టింగ్ చేసింది 2004లో, పూర్తయింది 2010లో. అంటే 6 ఇయర్స్ ఈజీగా పట్టిందండి బాబు దీనికి. అంత పెద్ద బిల్డింగు. నేను ఫస్ట్ టైం దుబాయ్ వచ్చింది 2012లో, అప్పటికే ఈ బిల్డింగ్ ఉంది. దీన్ని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎలా చూశానంటే ఈ బిల్డింగ్ కింద నుంచి పై వరకు అలా చూస్తూ ఉండిపోయాను. నేను చూస్తూ ఉంటే పైన వచ్చేసి మబ్బు అడ్డు ఉందండి దీనికి. అప్పుడు నేను వచ్చిన టైంలో వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ మబ్బు అడ్డు ఉంది. మాది వచ్చేసి చాలా పల్లెటూరు. ఒక బిల్డింగ్కి మబ్బు అడ్డున్నది ఫస్ట్ టైం నేను చూసేసరికి షాక్. నేను వచ్చేసి ఇంత పెద్ద బిల్డింగు మళ్ళీ అలా మబ్బు అడ్డు ఉండడం చూసా. అంటే 1 కిలోమీటర్ బిల్డింగు మబ్బు ఆ మాత్రం అడ్డు ఉంటుంది కదా. అది నాకు నిజమా ఫేకా కూడా అర్థం కాలేదు. మా హస్బెండ్ అడిగితే అది నిజమే, అంత హైట్ ఉంటుంది బిల్డింగ్ అని చెప్పారన్నమాట. మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ ఇంజనీర్స్ది ఫోటో ఉంది చూపిస్తా అని. వీళ్ళే వాళ్ళంతా. ఇందులో ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు. మా హస్బెండ్ ఏ కంట్రీ వాళ్ళు ఉన్నారు ఏంటి ఏ స్టేట్ వాళ్ళు అన్నట్టు తెగ చూసేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటికీ ఒక చిన్న వీడియో కూడా పెట్టారు. చాలా బాగుంది చూడండి బిల్డింగ్ ఎలా లేస్తుందో. లేచేది ఏ ఇయర్లో ఎంతవరకు లేచిందో అన్నది మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు. అది మనకి చాలా దూరంగా ఉంది, అందుకే ఇయర్లు కనిపించట్లేదు మనకి. బిల్డింగ్ లేచేది కనిపిస్తుంది అంతేమాట. భలే అనిపించింది. ఇలాంటివి మొత్తం పెట్టారన్నమాట. మనకు ఆ బిల్డింగ్ కోసం కూడా అర్థం కావడానికి ఏదో వెళ్ళాము చూసాము వచ్చేసాము అన్నట్లు లేకుండా దానికి వాడిన మెటీరియల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అయ్యింది, మొదలైంది, ఎండ్ అయింది మొత్తం పెట్టారన్నమాట. మనం వెళ్ళేటప్పుడు చూపించాను కదా, అటు వెళ్ళాము, వచ్చేటప్పుడు ఇదిగోండి ఇటు వస్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే ఏమున్నాయి అంటే మనకి ఈ బిల్డింగ్ కట్టినప్పుడు వాడిన మెటీరియల్స్ గురించి కూడా చెప్పాను కదా, అవి ఉన్నాయి. అవి వచ్చేసి కింద ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చి మనం అవి చూద్దాం పదండి. దుబాయ్ మాల్కి వెళ్ళే దారి అనేసి ఇక్కడ పెట్టారు. మేము వెళ్ళిపోతాంలేండి, ఇక్కడ ఉండంలే అనుకున్నమాట మనసులోను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టచ్ చేస్తే వాటివి ఫుల్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఒక అతను ఈ బ్లూ షర్ట్ అతను మాత్రం తెగ చదివేస్తున్నాడు అన్నమాట. అన్నీని వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కదా ఏంటి అన్నది కూడా, అందుకని మొత్తం పెట్టారన్నమాట. దీనికి గ్లాసే ఎక్కువ కనిపిస్తుంది మనకి దూరం నుంచి చూస్తున్నప్పుడు. దానికి వాడిన గ్లాసు, దాని లోపల వాడిన మెటీరియల్స్, ఇంకా వాళ్ళ పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు యూజ్ చేసిన హెల్మెట్లు, బకెట్స్ అవన్నీ పెట్టారన్నమాట. ఇదిగోండి గ్లాసు, దానికి బిగించిన గ్లాస్ మాట అక్కడ పెట్టారు చూడండి. మొత్తం అన్నీ ఆ గ్లాస్ గురించి డీటెయిల్స్ వస్తున్నాయి మనకి అక్కడ స్క్రీన్ పైన. అదిగోండి బాను టచ్ చేస్తున్నాడు చూడండి. అలా టచ్ చేస్తే మనకు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తున్నాయి అన్నమాట. వాటి గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి అక్కడ నేను ఎక్కువసేపు అయితే లేను, బయటకు వచ్చేస్తున్నా అన్నమాట. ఇప్పుడు
దీనికి వచ్చేసి మనం వెళ్ళాలంటే టైమింగ్స్ ఏమీ లేవు, 24 అవర్స్ ఓపెన్ అనే ఉంది గూగుల్లో. అక్కడ కూడా మనం బుర్జ్ ఖలీఫా చూడడానికి వెళ్ళిన దగ్గర కూడా టైమింగ్స్ ఎక్కడా లేవు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎందుకైనా బెటర్ ముందు ముందు ఏమన్నా వాళ్ళు టైమింగ్స్ అవి పెట్టినా చేసినా గూగుల్లో చెక్ చేసుకుని వెళ్ళండి. పూర్తి వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి, తర్వాత ఏదైనా వీడియోలో యాడ్ చేస్తాను నేను. ఇదిగోండి బయట నుంచి చూడండి, ఇప్పుడే మనం ఆ పై వరకు వెళ్ళి వచ్చామన్నమాట. ఫుల్ ఎండ ఉంది, అసలు వీడియో తీయడం చాలా కష్టమైంది. నేను ఇంకా చాలాసార్లు వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ అయితే తీసాను, కానీ ఆ వీడియోస్ అన్ని ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నా. అసలు అక్క వాళ్ళు వచ్చిన ట్రిప్లో ఫోన్లన్నీ స్టోరేజ్ ఫుల్. ఆ వీడియోస్ అసలు ఎక్కడ పోయాయో డిలీట్ అయిపోయో కూడా అర్థం కాలేదు నాకు. లాస్ట్ వచ్చేసి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక క్లిప్ తీసాను, అది యాడ్ చేశాను అనమాట. భలే ఉంది చూడండి. నేను ఆ పైన చూశానండి మబ్బు, ఫస్ట్ టైం బుర్జ్ ఖలీఫా చూస్తున్నప్పుడే మబ్బు కనిపించింది నాకు. ఫుల్ షాక్. నేను వచ్చేసి బుర్జ్ ఖలీఫా చూసి వచ్చేసరికి మాకు 2-3 ఆ టైం అయింది. ఇంకా ఆకలి మామూలుగా వేయట్లేదు. పిజ్జా ఆర్డర్ చేసుకుని తినేసి తర్వాత వ్యూ బిల్డింగ్ దుబాయ్ మాల్లో నుంచి ఎంట్రన్స్ మాట, దానికి మెట్రోకి వెళ్ళే దారి నుండే ఎంట్రన్స్ ఉంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి దుబాయ్ మాల్కి వచ్చి అప్పుడు వచ్చేసి మేము దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి వెళ్ళాం. దుబాయ్ ఫ్రేమ్ వీడియో, వ్యూ బిల్డింగ్ వీడియో ఆల్రెడీ పెట్టాను, చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇదేనండి బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన ఫుల్ వీడియో. నేను అన్ని డీటెయిల్స్ చెప్పాననే అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.